నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో తుపాకీ తూటాలు మరియు ఇటు కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకైతే పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు మొత్తం కర్రెగుట్టల్ని చుట్టుముట్టేశాయి. ఆపరేషన్ సింధూర్ పేరుట అయితే అక్కడ ఉన్నటువంటి బలగాలని కూడా తిరుగు ప్రయాణం పట్టిన నేపథ్యంలోనే మావోయిస్టులు అయితే ఘాతకానికి పాల్పడ్డారంటూ కూడా క్లియర్ పిక్చర్ అయితే మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనైతే అతి కిరాతకంగా పెళ్లికి వెళ్ళి వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అయితే నరికి చంపేసిన పరిస్థితి ఉంది. బండారి నాగు అనే సొసైటీ చైర్మన్ని పోలీసులకి ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతోనైతే అతన్ని పెళ్లికి వెళ్ళి వస్తుండగా అయితే నరికి చంపిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. పూర్తిగా కూడా ఇటు సోమవారం ఒక్కరోజే దాదాపు 4గురిని మావోయిస్టులు నరికి చంపేశారు. వాళ్ళకి సంబంధించి మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు పూర్తిగా కూడా ఇటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకి సంబంధించి ఎవరైతే బండారి నాగు అనే ఈ వ్యక్తినే నరికి చంపేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా ఎమ్మెల్యే కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. అసలు దీనికి సంబంధించి కూడా అంటే పూర్తిగా కూడా ఇటు కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారు అనే సమాచారం మేరకైతే కర్రెగుట్టల్ని మొత్తం కూడా చుట్టుముట్టేశారు. దాదాపు చాలామంది మావోయిస్టులను కూడా హతమార్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మావోయిస్టులు ఎవరైతే పోలీసులు ఉంటారో పోలీసులు తిరుగు ప్రయాణం ఆపరేషన్ సింధూర్ పేరుట అయితే తిరుగు ప్రయాణం పట్టిన నేపథ్యంలోనే ఈ మావోయిస్టులు రివెంజ్కి అయితే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 5గురిని మావోయిస్టులు అయితే అది ఒక్కరోజే అతి కిరాతకంగా అయితే నరికి చంపేసిన సిచ్యువేషన్ ఉంది. మా ఇన్ఫర్మేషన్ని మీరే చేరవేశారు పోలీసులకంటూ కూడా లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు వాళ్ళు ఎవరు ఏంటనేది మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బండారి నాగు అనే వ్యక్తి సొసైటీ చైర్మన్గా ఉన్నాడు. అతి కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అతన్ని నిన్న సాయంత్రం నరికి చంపేసిన సిచ్యువేషన్ ఉంది. అతని బ్రదర్ని 8 నెలల క్రితం బండారి తిరుపతి అనే వ్యక్తిని కూడా 8 నెలల క్రితం కూడా మీరు వైఖరి మార్చుకోకపోతే మేము చంపేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే అతను కూడా చంపేసిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి అలాగే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అశోక్ అనే టీచర్ని కావచ్చు, ఒక వంట మనిషిని కావచ్చు, ఇంకొక వ్యక్తిని కూడా నరికి చంపేశారంటూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా ఎమ్మెల్యే కూడా తీవ్రంగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా బీజేపీ ప్రభుత్వం వల్లే అమాయకులైన ఆదివాసీలు చనిపోతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇంకెంతకాలం ఈ మారణ హోమం అంటూ కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు మావోయిస్టులకు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో అమాయకులైన ఆదివాసీలు నలిగిపోతున్నారంటూ కూడా విక్రమ్ బండారి బీజాపూర్ జిల్లా ఎమ్మెల్యే విక్రమ్ బండారి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. ఆయన కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు చాలామంది ఇప్పటికే 500 మంది గిరిజనులు చనిపోయారంటూ కూడా విక్రమ్ బండారి చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకెంతకాలం ఈ మారణ హోమం ఇంకెంతకాలం ఇది అంటూ కూడా ఆయన సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో పూర్తిగా కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందా అంటూ కూడా అరచేతుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలైతే తిరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అనే ఇదితోనైతే ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి పామేడు కావచ్చు, ఇటు ఆవుపల్లి కావచ్చు, ఇటు పట్నం కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా మావోయిస్టులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం కూడా ఒకప్పుడు దానికి సంబంధించి ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి నయాన భయాన ఆశ చూపించి ఆదివాసీలకి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మావోయిస్టులు మట్టు పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటు పౌర హక్కుల సంఘాల నాయకులు కూడా ఇటీవల కాలంలో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఆదివాసీలే ముఖ్యంగా కూడా వాళ్ళు ఇదైపోతున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళే నలిగిపోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు, ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ మారణ హోమం ఇంకెంతకాలం అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే అక్కడ ఇది జరుగుతుంది. ఈ హత్యలకు సంబంధించి మాత్రం దీనికి సంబంధించి మాత్రం
పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎంతమంది వచ్చారు, ఎలా జరిగింది ఏంటి అంటూ కూడా పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బస్తర్ ఐజీ కూడా ఇంతవరకు ఎటువంటి అధికారికంగా కూడా ప్రకటన ఇవ్వకపోవడం అనేది తీవ్రంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.